అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీపై బ్లూంబర్గ్ న్యూయార్క్ టైమ్స్ సంచలన ఆర్టికల్స్ రాశాయి. తనపై అమెరికాలో నమోదైన కేసులను రద్దు చేసుకునేందుకు అదానీ గ్రూప్ అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఏకంగా 10 బిలియన్లు సుమారు 1,00,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైందని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. అమెరికా కోర్టులో ఎదుర్కొంటున్న తీవ్రమైన అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ కేసును పరిష్కరించుకోవడానికి అదానీ బృందం ఒక సరికొత్త వ్యూహాన్ని అనుసరించినట్లు తెలుస్తోంది. తనపై ఉన్న కేసులను అమెరికా న్యాయశాఖ ఉపసంహరించుకుంటే యుఎస్ లో భారీగా పెట్టుబడులు పెట్టడంతో పాటు 15,000 ఉద్యోగాలను సృష్టిస్తారని అదానీ తరపు న్యాయవాదులు ప్రతిపాదించినట్లు సమాచారం. అమెరికా కోర్టులో ఈ కేసు కోసం అదానీ గ్రూప్ ట్రంప్ కు అత్యంత సన్నిహితుడైన న్యాయవాదిని గియు ఫ్రా నియమించుకున్నట్లు వార్తలొచ్చాయి. ఈ ఆఫర్ను న్యాయశాఖ అధికారుల ముందు ఉంచినట్లు దీనిని స్వీటనర్ గా కథనాలొచ్చాయి. అమెరికాలో సోలార్ పవర్ ఒప్పందాల కోసం భారత ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇచ్చారనే ఆరోపణలతో అదానీపై గతంలో కేసు నమోదైంది. ఇటీవల అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన తర్వాత అదానీ ఆయనకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతూ అమెరికాలో భారీ పెట్టుబడులు పెడతామని ప్రకటించారు. ఇప్పుడు ఆ పెట్టుబడి హామీని తనపై ఉన్న క్రిమినల్ కేసులను మాఫీ చేయించుకోవడానికి ఒక సాధనంగా వాడుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఆర్టికల్ ని కోట్ చేసి ఎక్స్ లో పోస్ట్ పెట్టారు మాజీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి. అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీపై బ్లూంబర్గ్ న్యూయార్క్ టైమ్స్ సంచలన ఆర్టికల్స్ రాశాయి. తనపై అమెరికాలో నమోదైన కేసులను రద్దు చేసుకునేందుకు అదానీ గ్రూప్ అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఏకంగా 10 బిలియన్లు సుమారు 1,00,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైందని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. అమెరికా కోర్టులో ఎదుర్కొంటున్న తీవ్రమైన అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ కేసును పరిష్కరించుకోవడానికి అదానీ బృందం ఒక సరికొత్త వ్యూహాన్ని అనుసరించినట్లు తెలుస్తోంది. తనపై ఉన్న కేసులను అమెరికా న్యాయశాఖ ఉపసంహరించుకుంటే యుఎస్ లో భారీగా పెట్టుబడులు పెట్టడంతో పాటు 15,000 ఉద్యోగాలను సృష్టిస్తారని అదానీ తరపు న్యాయవాదులు ప్రతిపాదించినట్లు సమాచారం. అమెరికా కోర్టులో ఈ కేసు కోసం అదానీ గ్రూప్ ట్రంప్ కు అత్యంత సన్నిహితుడైన న్యాయవాదిని గియు ఫ్రాన్ నియమించుకున్నట్లు వార్తలొచ్చాయి. ఈ ఆఫర్ను న్యాయశాఖ అధికారుల ముందు ఉంచినట్లు దీనిని స్వీటనర్ గా కథనాలొచ్చాయి. అమెరికాలో సోలార్ పవర్ ఒప్పందాల కోసం భారత ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇచ్చారనే ఆరోపణలతో అదానీపై గతంలో కేసు నమోదైంది. ఇటీవల అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన తర్వాత అదానీ ఆయనకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతూ అమెరికాలో భారీ పెట్టుబడులు పెడతామని ప్రకటించారు. ఇప్పుడు ఆ పెట్టుబడి హామీని తనపై ఉన్న క్రిమినల్ కేసులను మాఫీ చేయించుకోవడానికి ఒక సాధనంగా వాడుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఆర్టికల్ ని కోట్ చేసి ఎక్స్ లో పోస్ట్ పెట్టారు మాజీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి.